సో అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రవీణ్ పాస్టర్ ని చంపిన వ్యక్తుల్లో షమీల్ హుస్సేన్ ఉన్నారు అని చెప్పి చాలా మంది క్రైస్తవులు ఆరోపించారు. మనం నిన్న మనం మొత్తం ఇదే విన్నాము. అయితే ప్రస్తుతం మనతో పాటు లైన్ లో షమీల్ హుస్సేన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీరు చెప్పండి, మీ పైన ముఖ్యంగా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే మీ వీడియో బయట ఒకటి చాలా వైరల్ అవుతుంది. అందులో ముఖ్యంగా నేను చనిపోయే ముందు నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను అని చెప్పేసి ఉంది. దీని గురించి మీరేం చెప్పదలుచుకున్నారు అసలు? అమ్మా, నేను చనిపోయే ముందర నిన్ను చంపేస్తాను అని చెప్పి నేను చెప్పానని చెప్పి ఏదైతే వీడియో ఉందని చెప్తున్నారో ఆ వీడియో అయితే నాది కాదు. ఆ మాట, ఆ ఓటు కూడా నా వీడియోలో నేను చెప్పలేదు. మహమ్మద్ ప్రవక్తకు మీద అతను చేసిన అనుచిత వ్యాఖ్యల మీద అతనికి కఠినమైన భాషతో నేను అతనికైతే మందలించిన మాట వాస్తవమే. కానీ నేను చనిపోయే ముందర నిన్ను చంపేస్తాను లేదా చంపుతాననే బోర్డు నా టోటల్ వీడియోలో ఎక్కడ కూడా నేను యూజ్ చేయలేదు. దాన్ని ఎవరైనా ఏదైనా మార్ఫింగ్ చేశారు ఏదో, నేను ఏం మాట్లాడి నేను ఏం అప్లోడ్ చేశాను ఆ వీడియో ఇప్పుడు కూడా నా పేజ్లో, నా ఫేస్బుక్ లో, నా యూట్యూబ్ పేజ్లో అలాగే ఉంది అది. కాబట్టి ఆ వీడియో ఎవరో మార్ఫింగ్ చేసి దాన్ని గందరగోళం చేస్తున్నారు అంతే. సార్ మీరేమంటారు? అసలు ప్రవీణ్ పాస్టర్ చనిపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఎందుకంటే మనం చూస్తున్నాము, హత్య అంటున్నారు, యాక్సిడెంట్ అంటున్నారు, అనుమానాస్పద మృతి అని మాత్రం అయితే అర్థమవుతుంది. మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? అదే మేడం, అది మనం ఏ విధంగా చూడినా గానీ, దాన్ని చూసినా గానీ దాన్ని నిర్ధారించాల్సింది పోలీసు వాళ్ళు కాబట్టి, ఇది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి దాని మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా అది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను మేడం. అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంతవరకు రాలేదు. అండ్ ఏపీ ప్రభుత్వం మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఒక సెక్యులర్ నాయకులు. ఇక్కడ ఉన్న ఎవరైతే ఆ రాజమండ్రికి సంబంధించిన ఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో అతను చాలా మంచి ఎస్పీ గారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఒక రోజు లేట్ అవుతేమో కానీ ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ తప్పు జరగదు. నిజమైన సంఘటన ఏ విధంగా జరిగింది, అది యాక్సిడెంట్ జరిగిందా లేదా హత్య జరిగిందా లేదా హిట్ అండ్ డ్రైవ్ ఏదైనా జరిగిందా, అంటే ఒక బండి పోతున్న చేసి వెళ్ళిపోతాయి ఆ విధంగా జరిగిందా ఏందనేది అది ఖచ్చితంగా పోలీసు వాళ్ళు తేల్చేస్తారు. ఇన్వెస్టిగేషన్ తేల్చి ఆ సంఘటన ఏ విధంగా జరిగింది, అది హిట్ అండ్ డ్రైవా లేకపోతే యాక్సిడెంట్ జరిగిందా లేదా అది దాంట్లో ఏదైనా కుట్ర కోణం ఉందా, ఎవరైనా అతనికి హతమార్చారా అనేది తేల్చాల్సింది పోలీసు వాళ్ళు. ఖచ్చితంగా ఎవరైతే రాజమండ్రి ఎస్పీ గారు ఉన్నారో అతనికి మంచి ఎక్స్పీరియన్స్, మంచి మంచి అధికారి అతను. అదే విధంగా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇన్వెస్టిగేషన్ ఒక రోజు ఆలస్యమైనా కానీ వాస్తవాలు కరెక్ట్ గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పోలీసు వాళ్ళు దాన్ని బయట పెడతారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ సబ్జెక్ట్ టోటల్ గా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఎవరు తప్పు చేసినా వాళ్ళు తప్పించుకోలేదు. అంటే ఇప్పుడు మీ పైన అయితే ఖచ్చితంగా ఆరోపణ వస్తుంది. షమి అనే వ్యక్తే ఉన్నారు అని చెప్పేసి ప్రతి పాస్టర్ అంటున్నారు, ప్రతి క్రైస్తవుడు అంటున్నారు. అయితే మరి మీరేం చెప్పదలుచుకున్నారు? అసలు మీరైతే నేను లేను అని అంటున్నారు. అసలు నా వర్డ్స్ అవేం లేవు అని అంటున్నారు. అమ్మా, మీరు మరి మీరు ఇప్పుడు మీరు పోలీస్ చెప్పిన ఇన్వెస్టిగేషన్ మేడం, మీరు చెప్పిన వర్డ్స్ ని మీరు వాపస్ తీసుకోండి. నెల్లూరులో కూడా చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, చాలా మంది పాస్టర్లు ఉన్నారు. ఎవ్వరు కూడా చెప్పటం లేదు. ఎవరి నిజమైన క్రైస్తవులు ఎవ్వరు కూడా ఆధారం లేకుండా ఇతరుల మీద నింద వేయరు. ఆ విధంగా నింద వేసే వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. ఎవరో క్రైస్తవుల పేరు మీద ఫేక్ ఐడీలు పెట్టుకొని కొంతమంది ముస్లింలకు క్రైస్తవులకు తగు పెట్టడానికి చేస్తున్న కుట్రలాగా నేను భావిస్తున్నాను ఇది. ఖచ్చితంగా నేను తప్పు చేసి ఉంటే ప్రభుత్వం నాకు వదలదు. ఇంకొకటి ఏంటంటే నేను ఒక స్వచ్ఛమైన ముస్లింని, అల్లాహకు ఆరాధించేవాడిని, ముహమ్మద్ ప్రవక్త మార్గంలో నడిచేవాడిని. మనం పవిత్రమైన రంజాన్ నెలలో చిన్న తప్పు చేసినా గాని, చిన్న చీమని చంపిన పాపం చేసినా గాని అల్లా మాకు క్షమించడు. అదే విధంగా ఇస్లాం ధర్మంలో మనం కోపంగా మాట్లాడినా గాని ఇస్లాం ధర్మం అంగీకరించదు. కానీ అతను ముహమ్మద్ ప్రవక్త మీద అటువంటి వ్యాఖ్యలు చేసినారు కాబట్టి నా క్రోధాన్ని నేను కట్టలు తెంచుకొని అతనికి కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది తప్ప అతనికి కానీ నాకు కానీ ఎటువంటి బంధుత్వం లేదు, ఎటువంటి శత్రుత్వం లేదు. యూట్యూబ్ లో అతను వీడియో పెట్టాడు. యూట్యూబ్ లో నేను అతనికి క్షమాపణ కోరమని చెప్పి అడిగినాను. అతని క్షమాపణ అడిగినాడు, ఆడికి అయిపోయింది. అంతేగాని అంతకు మించి అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే అతను చేసిన ఆ మొహమ్మద్ ప్రవక్త గురించి ఆయన తప్పుగా మాట్లాడారు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఓకే, మేము కూడా చూసాము. మీరు అంటే జనరల్ గా మీరు మాట్లాడింది ఏంటి? అసలు ఆ వీడియోలో నిజమైన మాటలు ఏముండే?
అమ్మా ఒక మాట అమ్మా, మీకు గాని మీ తల్లికి గాని మీ బిడ్డలకు గాని లేదా మీ కుటుంబానికి ఎవరైనా తిడితే మీరు గమ్ముగా కూర్చుంటారమ్మా? మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తకి అంటే మీరు గమ్ముగా కూర్చుంటారా? ఇప్పుడు అతను చనిపోయి ఉన్నాడు, అతని భగవంతుడికి సమాధానం ఇస్తున్నాడు. చచ్చిపోయిన వ్యక్తి గురించి మనం చెడ్డగా చెప్తే ఆ భగవంతుడు కూడా మాకు క్షమించాడు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక సంఘటన చెప్తాను. అతని పేజీలో మీరు వెళ్ళి అతని వీడియోలు చూడండి. శ్రీరామచంద్రుడిని మర్యాద పురుషోత్తముడు అంటారు. అదే విధంగా స్త్రీ జాతికి కోహినూరు వజ్రం లాంటిది సీతాదేవి అంటారు. అటువంటి సీతాదేవి గురించి, శ్రీరామచంద్రుడి గురించి అతను చేసిన వ్యాఖ్యలు ఒకసారి మీరు కానీ వింటే మీరు నాతో ఇంటర్వ్యూ కూడా చేయరు. అతను సీతాదేవికి శ్రీరామచంద్రుడు చెప్తాడంట, నిన్ను రమణాసురుడి దగ్గర నుంచి విడిపించుకొని వచ్చింది కేవలం నా రాజధర్మాన్ని నిర్వహించడానికి, నీ మీద ప్రేమతో కాదు. నీకు కానీ ఇష్టం కానీ అయితే నువ్వు లక్ష్మణుడి తోడు కానీ, భరతుడి తోడు కానీ, సుగ్రీవుడి తోడు కానీ, లేదా ఇంకొక అతని తోడు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి శ్రీరామచంద్రుడు సీతాదేవి గురించి మాట్లాడినాడని చెప్పి కూడా అతను వీడియో పెట్టున్నాడు తల్లి. నేను చెప్తుండేది ఏంటంటే అతను చనిపోయి ఉన్నాడు. అతను ఏ విధంగా మనుషుల్ని రెచ్చగొడతాడు, రెచ్చగొట్టిన దాని వల్ల అతనికి ఏం లాభం, ఏం ప్రయోజనం ఉందో ఇప్పుడు మీరు ఒక మాట చెప్తున్నారు. నేను చంపేస్తానని చెప్పి అతను పోస్ట్ పెట్టున్నాడని చెప్పి. ఆ పోస్ట్ ఎప్పుడు పెట్టాడు అతను? జనవరి నెల 30వ తేదో 31వ తేదో పెట్టాడు. ఫిబ్రవరి మార్చి నెల 2వ తేదీ అదే ప్రవీణ్ పగడాల పేజ్ లో మీరు చూడండి. రాజేష్ ఓఫర్ అనే ఒక అతను ఒక చర్చికి పాస్టర్ అన్నమాట. అతని చర్చిలో ప్రవీణ్ పగడాల తల నరికేయండి అని చెప్పి చెప్పాడని చెప్పి అతనే పోస్ట్ పెట్టి ఉన్నాడు. ఈ సంఘటన జనవరి నెలలో అయిపోయింది. నేను చెప్తున్న సంఘటన ఏంది? జనవరి, ఫిబ్రవరి, మార్చి 2వ తేదీ పెట్టున్నాడు అదే ప్రవీణ్ పగడాల. వాళ్ళ క్రిస్టియానిటీకి సంబంధించిన వేరే సంస్థకు చెందిన వ్యక్తులు ఇతని తలను నరికేయమని చెప్పి చర్చిలో చెప్పారని చెప్పి అతను పోస్ట్ పెట్టి ఉన్నాడు. వాళ్ళు ఎందుకు వాళ్ళు చంపారని ఎందుకు మాట్లాడటం లేదు? నేను ముస్లిం కాబట్టి నా మీద నిందలు కానీ వేసేస్తే ముస్లింలకు చదువు సంధ్య లేదు, ముస్లింలకు నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి ఏం చెప్పినా నడుస్తుందని నా మీద వేస్తున్నారా? వాడితో భయపడాలా? ఒక మనిషి మీద మేము నింద వేయాలంటే దానికి ఆధారం కావాలా? కొన్ని లక్షల వీడియోలు యూట్యూబ్ లో వెళ్ళండి మీరు. ముస్లింల అమ్మాయిలను మానభంగాలు చేయండి, బుర్ఖాలు లాగేయండి, గడ్డాలు తీసేయండి, వాళ్ళ ముస్లింల తలను నరికేయండి. మొన్న అఘోరి ముస్లింలను క్రైస్తవులను ఊచకొత్త కోసేస్తాను తలవారు తీసుకొని తిరిగింది. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతే అఘోరికి అతను చేశారా? అంటే నేను ముస్లిం కాబట్టి ఈ ఒక వీడియో నేను పెడితే నా మీద చెప్పేస్తున్నారు. కొన్ని లక్షల వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ లో. వాళ్ళకందరికి అరెస్ట్ చేయమని చెప్పి మీరు డిమాండ్ చేయగలరా? చెప్పండి అమ్మా, న్యాయం చెప్పండి. అయితే మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు అసలు వీడియో మీదేంటి అసలు? అంటే నేనైతే చంపేస్తాను, నేను చచ్చిపోయే ముందు అని అనలేదు, అది క్రియేట్ చేశారు అని అంటున్నారు. మీరు నిజంగా ఆ మాటలు ఏం మాట్లాడారు ఆ వీడియోలో? ఆయన కౌంటర్ అతను మా ప్రవక్త గురించి అతను ఎంత బూతులుగా చెడ్డగా మాట్లాడాడో నేను వ్యక్తిగతంగా ప్రవీణ్ పగడాల అతనికి నేను వ్యక్తిగతంగా బూతులు తిట్టి మాట్లాడినాను. నువ్వు వారం లోపల క్షమాపణ కానీ చెప్పకపోతే క్రైస్తవ సోదరులందరూ కూడా దీనికి బాధ్యత వహించాలని చెప్పినాను. తర్వాత క్రైస్తవ సోదరుల నుంచి అతని మీద వ్యతిరేకత వచ్చింది. నెల్లూరులో ఉన్న క్రైస్తవ సోదరులందరూ కూడా అతని మీద ప్రెస్ మీట్ పెట్టి అతను ప్రవీణ్ పగడాల కాదు, అతను ప్రవీణ్ జగడాల, అతనికి చెప్పు తీసుకొని కొడతాం, అతనికి క్రిస్టియానిటీ గురించి తెలియదు అని చెప్పి నెల్లూరులో ఉన్న క్రైస్తవ సోదరులందరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ వీడియో కూడా ఉంది, కావాలంటే మీకు నేను పంపిస్తాను వాట్సాప్ లో. అంటే ఎప్పుడైతే క్రిస్టియానిటీ నుంచి వ్యతిరేకత వచ్చిందో అప్పుడు అతను మొహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడిన వ్యాఖ్యల మీద అతను క్షమాపణ కోరుకున్నాడు. అతను క్షమాపణ కోరుకున్న తర్వాత ఆ సంఘటనకి అక్కడితో వదిలేసినాం. అతని ముఖం నాకు తెలియదు, నా ముఖం అతనికి తెలియదు. అతని వీడియో నేను చూసినాను, నా వీడియో అతను చూసి ఉంటాడు. అంతకు మించి అతనికి నాకు ఎటువంటి సంబంధాలు లేవు. అతను క్షమాపణ కోరుకున్నాడు, మేము ఆ విషయంలో అక్కడితో వదిలేసినాం. అండ్ ఇప్పుడు మీరేమంటారు? అంటే ఇప్పుడైతే నేను లేను, అసలు ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటున్నారు. రేపటి నాడు పోలీసులు వచ్చి మీ పైన ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? చాలా మంది ఏమైనా చెప్పొచ్చు అమ్మా, కానీ కేసు నమోదు చేయాల్సింది పోలీసు వాళ్ళు కదా. నేను తప్పు చేస్తుంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు నా మీద కేసు నమోదు చేస్తారు.
నేను తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా నేను శిక్షకు అర్హుండే కదా. నేను తప్పు చేయకపోతే నేను దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే నాకు లేదు కదా. కరెక్టే. సో నేను ఇప్పుడు తప్పు చేసి ఉంటే మీ ముందర నేను వచ్చి మీ ఛానల్లో నేను మాట్లాడాను కదా తల్లి. నేను ఎక్కడో ముసుగేసుకొని పారిపోయి దాక్కుంటాను కదా. ఉమ్, అంటే ఇప్పుడు క్రిస్టియానిటీలోనే అతనుకు వ్యతిరేకత వచ్చింది కాబట్టే ఈ సంఘటన జరిగింది అని చెప్పుకోవచ్చు అంటారా? ఇప్పుడు మీరు 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 చెప్తున్నారు కదా, మీ మీద అనుమానాలు ఉన్నాయి, మీరు ఏ విధంగా జరిగి ఉంటదని మీరు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆయన హిందూ దేవి దేవతల గురించి మాట్లాడి ఉన్నారు. హిందూ సంస్థల వాళ్ళు అతనికి ఈ విధంగా చేసి ఉంటారని ఎందుకు అనుకోకూడదు? రాధా మనోహర్ దాస్ నేమ్ కూడా వస్తుంది కదండి. అమ్మా, రాధా మనోహర్ దాస్ పేరు కూడా నేను నేను వినిపిస్తుంది. ఒక వ్యక్తి పేరు గురించి నేను అడగటం లేదమ్మా. ఇప్పుడు నేనేంది, నా వ్యక్తిత్వం ఏంది, ముస్లిం సమాజం ఏంది అనేది ఆయన అజయ్ బాబు సుజయ్ బాబు గారు ఎవరో అతను చెప్పారు. రంజాన్ నెలలో ముస్లింలు ఎటువంటి చెడ్డ పనులు చేయలేరని. అదే విధంగా రాజేష్ మహాసేన కూడా మాట్లాడిన మాటలు మీరు ఒకసారి విని ఉండాల్సింది. ఎందుకంటే వ్యక్తిగతంగా నేనేంది, నా పరిస్థితి ఏంది అనేది రాజేష్ మహాసేన గారికి తెలుసు. అదే విధంగా ఏదైతే మణిపూర్ సంఘటన జరిగిందో రాష్ట్రంలో అందరికన్నా ముందర అక్కడ క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా నెల్లూరులో మంచి వర్షం ఉంటే వర్షంలో కూడా 400 మంది మహిళలతో మేము నెల్లూరులో ప్రొటెస్ట్ చేసినాం. అదే విధంగా క్రైస్తవులకు ఏ ఇబ్బంది వచ్చినా గానీ వాళ్ళకన్నా ముందర నేను రియాక్ట్ అవుతాను. నెల్లూరులో ఉన్న ఏ క్రైస్తవ సోదరికి అడిగినా గానీ మీరు దాని గురించి వాళ్ళు మీకు చెప్తారు. అంటే ఇప్పుడు అసలు ఈ హత్యకి అంటే ఈ ఘటనకి నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ నన్ను అనవసరంగా ఇరికిస్తున్నారు అని చెప్పేసి అయితే అంటున్నారు మీరు. ఖచ్చితంగా నా మీద కావాలని ట్రోలింగ్ చేస్తున్నారు. అదే విధంగా ఎవరైతే ఈ క్రైస్తవులందరూ కూడా చెడ్డోళ్ళని నేను చెప్పటం లేదు, కానీ క్రైస్తవులు ఉన్న ఎక్స్ట్రీమర్స్ ఎవరైతే అతువాదులు ఉన్నారో, ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళైతే నన్ను చంపేస్తాను, పొడిచేస్తాను, నరికేస్తాము, నిన్ను అది చేస్తాం ఇది చేస్తామని కామెంట్లు చేస్తున్నారు. ఈ రోజు నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, అదే విధంగా గౌరవ హైకోర్టు జడ్జి గారికి, మానవ హక్కుల సంఘానికి, మైనార్టీ కమిషన్ కు ఒక బహిరంగ లేఖ రాసిన. నా మీద అనవసరంగా ఈ విధంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఎవరైతే ఎక్స్ట్రీమర్స్ ఉన్నారో వాళ్ళ వల్ల నా ప్రాణానికి హాని ఉంది. నేను తప్పు గాని చేసుంటే విచారించి నన్ను అరెస్ట్ చేసి నా మీద కేసు పెట్టండి. నేను తప్పు చేయకుండానే నా మీద ఈ విధంగా ట్రోలింగ్ చేస్తున్నారు. వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది. నాకు నాకు గాని ఎటువంటి నష్టం జరిగినా గానీ దానికి పోలీసు వాళ్ళే బాధ్యత తీసుకోవాల్సి వస్తది. కాబట్టి నాకు రక్షణ కల్పించండి అని చెప్పి నేను ఒక బహిరంగ లేఖ కూడా ఈరోజు పెట్టడం జరిగిందమ్మా. ఓకే. అయితే ఇప్పుడు ప్రవీణ్ పగడాల హత్యకి సంబంధించి మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం. అయితే మీరు కూడా అంటే ఎలాంటి సంచలనమైన వ్యాఖ్యలు చేయలేదు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఓకే. కానీ ఇప్పుడు సంచలనమైన వ్యాఖ్యలు నేను చేయలేదని నేను చెప్పటం లేదమ్మా. అతనికి నేను బూతు మాటలు మాట్లాడినాను. ఓకే. బూతులు మాట్లాడారు. వ్యక్తిగతంగా ప్రవీణ్ పగడాలకి నేను బూతు మాటలు కూడా మాట్లాడినాను. ఆ మాటలు మాట్లాడడానికి ఇస్లాం ధర్మం మనకు అనుమతి ఇవ్వదు. అయినా గానీ నేను మాట్లాడినానంటే అతను ఏ విధంగా ప్రవక్త గారి గురించి చెడుగా చెప్పుంటారో అది ఒకసారి మీరు ఆలోచించండి అంటున్నా. ఓకే. సో ప్రస్తుతం మీరు కానీ అమ్మ ఒక చిన్న మాట మాట్లాడతానమ్మా. మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, ఎన్నో డెబిట్లలో కూర్చొని ఉన్నారు. రెండోది ఏంటంటే అసలు జర్నలిజం లో ఒక మంచి నాలెడ్జ్ ఉన్న మహిళలో మీరు కూడా ఒకరని చెప్పి మా మిత్రులు చెప్పారు మీ గురించి. ఇప్పుడు ఒక భర్త చచ్చిపోతే ఆ భార్య వచ్చి పోస్ట్ మార్టం రిపోర్ట్ వద్దని ఎందుకు చెప్పిందమ్మా? దాని గురించి ఏదైనా ఆలోచించారా మీరు? ఖచ్చితంగా ఎందుకు వద్దన్నది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులే కాదు అమ్మ ప్రతి వినండి. ఒక్కరూ నేను కోరుకుంటున్నది అదే. చెప్పింది వినండి తల్లి. అమ్మ నేను చెప్పింది వినండి అమ్మా. ఇప్పుడు సంచలనం చేసిన కేసు అది. కానీ వాళ్ళ మిస్సెస్ వచ్చి పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకు వద్దు అని చెప్తే వాళ్ళ బ్రదర్, వాళ్ళ బావమరిది ఎవరో వచ్చి సంతకం చేశారని చెప్పి ఈ డెబిట్లలో చెప్తున్నారు. అదే విధంగా రంజిత్ ఓఫర్ అని చెప్పి ఎవరైతే అతను పాస్టర్ హైదరాబాద్ కి చెందిన వ్యక్తి ఉన్నాడో అతను చర్చిలో ఇతను తలకాయ నరికేయండి అని చెప్పి అతని చర్చిలో ఇతను ఎందుకు చెప్పారు దాని గురించి కూడా మీరు డెబిట్ పెట్టండి. ఖచ్చితంగా ఖచ్చితంగా పెట్టండి పెట్టండి. అమ్మా. ఎంతసేపు ఒక ముస్లిం దొరికినాడని చెప్పి అందరూ అన్ని రకాలుగా ఏ టీవీ ఎత్తుకున్నా, ఏ యూట్యూబ్ ఛానల్ తీసుకున్నా ఏసి ఉతికి ఆరేస్తే ఎలాగ తల్లి? మేము కూడా మనుషులమమ్మా. మేము కూడా భారతీయులము. ఒక మనిషి ప్రాణం తీసేంత క్రూరమైతే కాదు. మా ప్రవక్త గురించి అతను చెప్పిన మాటలు నేను జీర్ణించుకోలేక నేను రివర్స్ అయినాను. ఓకే. అంటే ఇప్పుడు కావాలనే మత కలహాలు సృష్టించే విధంగా ఇప్పుడు ప్రవీణ్ పగడాల కేసుని ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా?
ప్రవీణ్ తొగడాల కాదు, అతను పగడాల, ప్రవీణ్ పగడాల కేసు ఏదైతే ఉందో దాంట్లో ఎటువంటి లాలూచి పడాల్సిన అవసరం ఆంధ్ర రాష్ట్ర పోలీస్ కి లేదు. ఎందుకంటే అతను ఆంధ్ర రాష్ట్రంలో అపోజిషన్ లీడర్ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో పొలిటీషియన్ కాదు, అతను క్రైస్తవ మత బోధకుడు అతను. కాబట్టి ఎటువంటి పక్షపాతం లేకుండా, ఎటువంటి ఎవరు తప్పు చేసిన వాళ్ళు తప్పించుకునే ఎటువంటి ఆస్కారం లేకుండా చాలా జాగ్రత్తగా, చాలా క్షుణ్ణంగా ఆంధ్ర రాష్ట్ర పోలీస్ ఆ కేసుని ప్రిస్టేజ్ గా తీసుకొని ఉంది. ఖచ్చితంగా దోషులు ఎవరో వాళ్ళందరూ కూడా ప్రజల ముందుకు తీసుకొని వచ్చి నిలబెడతారు. ఓకే, థ్యాంక్ యూ షమి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఈ హత్య అయితే దీంట్లో నాకు ఎలాంటి సంబంధం లేదు. యాక్సిడెంట్ అయితే ఇంకా ఇంతవరకు రిపోర్ట్ రాలేదు కాబట్టి ఇంకా మనం ఏం నిర్ధారించలేము అని చెప్పేసి షమి అంటున్నారు. ఆయన వీడియోకి నేను కౌంటర్ గా మాట్లాడాను, కానీ ఆ కౌంటర్ లో నేను బూతులు మాత్రమే మాట్లాడాను, చంపుతాను, నరకేస్తాను లాంటివి వాడలేదు అని చెప్పేసి అంటున్నారు. అండ్ కావాలనే మత కలహాలు సృష్టించే విధంగా ఇప్పుడు క్రైస్తవులు ఇలాంటివి స్టాండ్ తీసుకున్నారు అని చెప్పేసి అయితే అంటున్నారు. మరి చూద్దాం, మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలుతుంది. అండ్ బయటకి అంటే రిపోర్ట్ కూడా వాళ్ళ మిసెస్ వద్దు అన్నారంట. మరి ఎందుకు వద్దు అన్నారనేది ఖచ్చితంగా ఇది ప్రశ్నార్థకమే, ఖచ్చితంగా ఇది ప్రశ్నించాల్సిన విషయం. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు క్రైస్తవులే కాదు, ప్రతి ఒక్కరూ ఈయన రిపోర్ట్ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి కోరుకుంటున్నారు. అయితే ఆ రిపోర్ట్ వస్తే ఒక తేట తెల్లం అవుతుంది, ఒక క్లియర్ అవుతుంది. అయినప్పటికీ ఇంతవరకు ఆ రిపోర్ట్ రాకపోవడమే కాకుండా ఇప్పుడు మిసెస్ వద్దు అన్నది అని చెప్పేసి ఇప్పుడు షమి గారు అంటున్నారు. సో చూద్దాం మరి ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలుతుంది అనేది.